నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్, అభినయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, హనంకొండ. ఇవాళ మనం మోషన్‌లో రక్తం పడడం ఎందుకైతుంది? ఏ రకమైన ఇబ్బందులుంటాయనేది తెలుసుకుందాం. మోషన్‌లో రక్తం పడడం అనేది చాలా కామన్ విషయం అండి. కాకపోతే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఎందుకయింది అనేది తెలుసుకోకుండా సర్లే చూద్దాము అని జెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. జనరల్‌గా మోషన్‌లో రక్తం పడడం అనేది హర్షమూలాలు అంటే పైల్స్ ఉండడం వల్ల గూడా అయితుంది. రెండోది యానల్ ఫిషర్ గనుక ఉన్నట్టయితే అయితుంది. మూడోది పేగు క్యాన్సర్ గనుక, పేగులో గడ్డలు గనుక ఉన్నట్టయితే అయితుంది. ఫుడ్ ఇన్ఫెక్షన్ ఉన్నా అయితుంది. పేగు పూత ఐబీడీ అంటారు గదా! అట్లా ఉన్నా అయితుంది. కొన్ని రకాల డైవర్టికులోసిస్ అంటారు. డైవర్టిక్యులర్ బ్లీడింగ్ అంటారు. పేగు పలచబడడం, ఆ పలచబడిన దాంట్లో రక్తనాళం ఓపెన్ అవ్వడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిమందికి అంటే డయాలిసిస్ అయితున్న పేషెంట్స్‌కి గానీ, సీకేడీ పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్‌కి గానీ, కొంతమందికి ఏవి మాల్‌ఫార్మేషన్స్ ఉంటాయి. అంటే బ్లడ్ వెసెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో కూడా మోషన్‌లో రక్తం పడడం అనేది రెగ్యులర్‌గా అయితా ఉంటుంది. సో, ఎందుకైతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నదే కదా! మళ్ళీ చూసుకుందాంలే అనే నెగ్లిజెన్స్ మాత్రం దయచేసి చేయకూడదు. ఎందుకంటే మోషన్‌లో కంటిన్యూయస్‌గా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ అనేది కంటిన్యూయస్‌గా డిక్రీజ్ అయితా పోతుంది. లాస్ట్‌కి వీక్‌నెస్ స్టేజ్ వరకు వస్తా ఉంటుంది. ఏం చేయాలి అనంటే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోంటాలజిస్ట్‌ని కలవండి. వాళ్ళతో కొలనోస్కోపీ ఒకటి చేయించుకోండి. బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయితుంది? ఏ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది అనేది ఐడెంటిఫై గనుక చేసుకున్నట్టయితే దానికి పర్మనెంట్ క్యూర్ ఆప్షన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. థాంక్ యూ.